హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర పీడిఎఫ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది ఫ్రెండ్స్. 20 రూపీస్ 30 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి. శాంపిల్ చెక్ చేసి తీసుకోండి. వారెన్ హేస్టింగ్స్, మనం బెంగాల్ గవర్నర్ జనరల్స్ గురించి చూస్తున్నాం. వారెన్ హేస్టింగ్స్ 1773 నుంచి 85 వరకు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా వారెన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమితుడయ్యాడు. 1774 నుండి ఫోర్ట్ విలియం తొలి గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ఇతడు మొదటి బ్రిటిష్ బెంగాల్ గవర్నర్ జనరల్. వారెన్ హేస్టింగ్స్ కాలంలో జరిగిన సంఘటనలు: 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ చేయబడింది. 1774లో వారెన్ హేస్టింగ్స్ బెంగాల్కి తొలి గవర్నర్ జనరల్ అయ్యాడు. 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. 1774లో రోహిల్లా యుద్ధం జరిగింది. సో ఇవన్నీ మనం చూస్తున్నవి వారెన్ హేస్టింగ్స్ కాలంలో జరిగిన సంఘటనలు, బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో జరిగిన సంఘటనలు. 1775లో నిజాయితీపరుడైన నందకుమార్ ఉరితీయబడ్డాడు. విచారణ ద్వారా బ్రిటిష్ వారిచే ఉరితీయబడ్డ మొదటి వ్యక్తి నందకుమార్. 1775 నుంచి 82 మధ్య మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. 1780 నుంచి 84 మధ్య రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. 1780 29 జనవరిన జేమ్స్ అగస్టిస్ హిక్కీ బెంగాల్ గెజిట్ని స్థాపించాడు. ఇది ఆసియాలోనే తొలి పత్రిక, భారతదేశంలో తొలి పత్రిక. ఐరిష్ వ్యక్తి ప్రారంభించిన ఆంగ్ల వార్తాపత్రిక బెంగాల్ గెజిట్. బెంగాల్ గెజిట్ అనేది ఒక వీక్లీ, ఇది వారపత్రిక. 1781లో కలకత్తాలో మదర్సా స్థాపించబడింది. అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాలను అధ్యయనం చేయడానికి మదర్సాని స్థాపించారు. ఇది ముస్లిం న్యాయ కళాశాల. 2008 నుండి ఈ మదరసా అనేది ఆలియా విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది, ఆలియా యూనివర్సిటీగా. 1784 జనవరి 15న సర్ విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించాడు. 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ చేయబడింది. సో కొన్ని పాయింట్స్ రిపీట్ అవుతాయి ఫ్రెండ్స్. 1774లో వారెన్ హేస్టింగ్స్ ఏర్పాటు చేసిన ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. కలకత్తాలో సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. న్యాయ వ్యవస్థను సంస్కరించడానికి ప్రతి జిల్లాలో 2 ఉన్నత న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు, అంటే కోర్టులని. సదర్ దివానీ అదాలత్, ఇది సివిల్ కేసులను పరిష్కరిస్తుంది. సదర్ నిజామత్ అదాలత్, ఇది క్రిమినల్ కేసులను పరిష్కరిస్తుంది. జిల్లా కేంద్ర స్థాయిలో సివిల్ మరియు క్రిమినల్ కోర్టులను ఏర్పాటు చేశాడు. సో సేమ్ పాయింట్. బ్రిటిష్ భూభాగాలను రక్షించడం కోసం రింగ్ ఫెన్స్ పాలసీని రూపొందించాడు, అంటే రక్షణ వలయబద్ధ విధానం. సో ఈ విధానం ఏంటంటే బ్రిటిష్ వారి భూభాగాలను కాపాడటం కోసం వారి పొరుగు ప్రాంతాల సరిహద్దులను రక్షించడమే రక్షణ వలయబద్ధ విధానం. హిందూ న్యాయస్మృతిని పార్సీ భాషలో అనువదింపజేసి దీన్ని ఆంగ్ల భాషలో ద కోడ్ ఆఫ్ హిందూలా పేరుతో రూపొందించాడు. బెంగాల్లోని బందిపోట్లను అణిచివేసినది వారెన్ హేస్టింగ్స్. అనేక అభియోగాలు ఎదుర్కొని బ్రిటిష్ పార్లమెంట్ యొక్క అభిశంసనకు గురయ్యాడు. అభిశంసన లేదా ఇంపీచ్మెంట్ అంటే అర్థం పదవి నుండి తొలగింపబడటం. కార్న్ వాలిస్ 1786 నుంచి 93 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్. 1792లో 3వ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్తో శ్రీరంగపట్టణం సంధి చేసుకున్నాడు. 3వ మైసూర్ యుద్ధం 1790 నుంచి 92 మధ్య జరిగింది. 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి లేదా జమీందారీ చట్టంని ప్రవేశపెట్టాడు. 1793లోనే కార్న్ వాలిస్ కోడ్ని ప్రవేశపెట్టాడు. 1793లో మొదటి చార్టర్ చట్టం చేయబడింది. 1793లో జునాథన్ డంకన్ సంస్కృత పాఠశాలను వారణాసిలో ఏర్పాటు చేశాడు. కార్న్ వాలిస్ భారతదేశ సివిల్ సర్వీసుల పితామహుడు. కార్న్ వాలిస్ రూపొందించిన న్యాయస్మృతి కార్న్ వాలిస్ కోడ్. దీన్ని రూపొందించడంలో ఇతనికి సహాయం చేసినది సర్ ఎలిజా ఇంఫే మరియు సర్ జార్జి బార్లో. న్యాయపాలన నుండి రెవెన్యూ పాలనను 1793లో వేరు చేశారు. దీన్నే కార్న్ వాలిస్ కోడ్ అని అంటారు. కార్న్ వాలిస్ కోడ్ ముఖ్య లక్షణాలు న్యాయం ముందు సమానత్వం మరియు కక్షిదారు తరపున న్యాయవాది వాదించడం. యూరోపియన్ పాలనా విధానాన్ని
భారతదేశంలో ప్రవేశపెట్టడానికి కార్న్వాలిస్ ప్రయత్నించాడు. 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ విధానం లేదా దీన్నే జమీందారీ చట్టం అంటారు, దీన్ని ప్రవేశపెట్టాడు. శాశ్వత శిస్తు విధానం ఏర్పాటు చేయడంలో ఇతడికి సహాయపడింది సర్ జాన్ షోర్ మరియు జొనాథన్ డంకన్. సర్ జాన్ షోర్ చాలా ఇంపార్టెంట్. శాశ్వత శిస్తు విధానం ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్రను పోషించినది జాన్ షోర్. జాన్ షోర్ అనుసరించిన విధానాన్ని తటస్థ విధానం అంటారు. శాశ్వత శిస్తు విధానంతో పోలిక కలిగిన యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ ఫ్యూడలిజం అంటే భూస్వామ్య వ్యవస్థ. సో దీని గురించి ఒకసారి చూద్దాం. 1793లో ప్రారంభించబడింది. ఈ పద్ధతిని రూపొందించినది సర్ జాన్ షోర్. ఈ పద్ధతిలో జమీందారులే భూమికి యజమానులు. వ్యవసాయ భూమిని కొన్ని ఎస్టేట్లుగా విభజించి వీటిని స్థానిక జమీందారులకు యాజమాన్య హక్కులు కల్పించి ఇవ్వడం జరిగింది. యజమాని హోదాలో జమీందారులు రైతుల నుండి శిస్తు లేదా కౌలుని వసూలు చేస్తారు. వసూలైన మొత్తాన్ని 11 భాగాలుగా విభజించారు. 10/11 లేదా 89% ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించి మిగిలిన 1/11 లేదా 11% వంతు జమీందారులు తీసుకునేవారు. ఆంగ్లేయులకు జమీందారులకు మధ్య జరిగిన ఈ ఒప్పంద కాల పరిమితి 10 సంవత్సరాలు. జమీందారీ పద్ధతి బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో అమలు చేయబడింది. కార్న్వాలిస్ సూచనల మేరకు ప్రభుత్వం చార్టర్ చట్టాలను ప్రవేశపెట్టింది. మొదటి చార్టర్ చట్టం 1793లో చేయబడింది. కార్న్వాలిస్ 3వ మైసూర్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ యుద్ధం టిప్పు సుల్తాన్ మరియు కార్న్వాలిస్ల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో గెలిచినది కార్న్వాలిస్ టిప్పు సుల్తాన్తో శ్రీరంగపట్టణం సంధిని 1792లో చేసుకున్నాడు. 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790-92 మధ్యలో జరిగింది. సంచార న్యాయస్థానాలను లేదా సర్క్యూట్ కోర్ట్స్ లేదా మొబైల్ కోర్ట్స్ని ఏర్పాటు చేసినది కార్న్వాలిస్. న్యాయస్థానాలే గ్రామాలకు వెళ్ళి సత్వర న్యాయాన్ని అందించడమే సర్క్యూట్ కోర్ట్స్ యొక్క ఉద్దేశ్యం. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులను నియమించినది కార్న్వాలిస్. జిల్లాల్లో ఠాణాలను ఏర్పాటు చేసినది కార్న్వాలిస్. ఠాణాకు దరోగా అనే అధికారి ఉండేవాడు. ఇతని కాలంలో 1793లో జొనాథన్ డంకన్ సంస్కృత పాఠశాలను వారణాసిలో ఏర్పాటు చేశాడు. కార్న్వాలిస్ రెండవసారి గవర్నర్ జనరల్గా 1805 జూలై నుండి అక్టోబర్ మధ్యకాలంలో నియమించబడ్డాడు. కానీ ఇతడు 1805లోనే గాజీపూర్ వద్ద మరణించాడు. సర్ జాన్ షోర్ 1793 నుంచి 98 మధ్య వారన్ హేస్టింగ్స్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు అధ్యక్షుడిగా పనిచేశాడు. శాశ్వత భూమి శిస్తు విధానాన్ని సమర్థవంతంగా అమల్లోకి తెచ్చాడు. ఇతడు తటస్థ విధానాన్ని అవలంబించాడు. లార్డ్ వెల్లస్లీ తనను తాను బెంగాల్ పులి లేదా బెంగాల్ టైగర్గా అభివర్ణించుకున్నాడు. లార్డ్ వెల్లస్లీ కంపెనీ రాజ్యపు అక్బర్గా ప్రఖ్యాతిగాంచాడు. ఇతడు 1798లో సైన్య సహకార పద్ధతిని అమలు చేశాడు. లార్డ్ వెల్లస్లీ 1801లో సైన్య సహకార పద్ధతిపై సంతకం చేసినది హైదరాబాద్ సంస్థాన నిజాం అయిన నిజాం అలీ ఖాన్. ఉత్తర భారతదేశంలో సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి రాజ్యం అవధ్. 1801లో కర్ణాటక రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతాల్లో మద్రాస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినది లార్డ్ వెల్లస్లీ. లార్డ్ వెల్లస్లీ కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు మళ్ళీ చూద్దాం. 1798 సైన్య సహకార పద్ధతి అమలు. 1799 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించాడు. 1800 కలకత్తాలో ఫోర్ట్ విలియం కాలేజీని స్థాపించినది లార్డ్ వెల్లస్లీ. 1802లో బస్సైన్ ఒప్పందం జరిగింది. 1802 డిసెంబర్లో ఈ ఒప్పందం బాజీరావ్ II మరియు ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగింది. 1803-05 మధ్య రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మరాఠాలు ఘోర పరాజయం చెందారు. సర్ జార్జి బ్లారో 1805 నుంచి 7 వరకు. ఇతని కాలంలో 1806లో వేలూరు లేదా వెల్లూరులో సిపాయిల తిరుగుబాటు జరిగింది. లార్డ్ మింటో I 1807 నుంచి 13 మధ్య. 1809లో పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధిని చేసుకున్నాడు. లార్డ్ హేస్టింగ్స్ లేదా మార్కేస్ హేస్టింగ్స్ 1813 నుంచి 23 మధ్య. ఆంగ్లో నేపాల్ యుద్ధం లేదా గూర్ఖా యుద్ధంలో పాల్గొని సగౌలి లేదా సుగౌలి సంధి చేసుకున్నాడు. ఇది 1814 నుంచి 16 మధ్య జరిగింది. 1818లో 3వ ఆంగ్లో మరాఠా యుద్ధంలో పాల్గొని మరాఠాలను మరియు పిండారీలను
అణచివేసి మరాఠా రాజ్యాన్ని సంపూర్ణంగా ఆక్రమించుకున్నాడు. పిండారీలు పీష్వాలు ఏర్పాటు చేసిన బందిపోటు దొంగలు. వీరు మరాఠా సైన్యంలో గుర్రపు రౌతులుగా పనిచేశారు. మరాఠా రాజ్య ప్రాంతాలతో బొంబాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇతడి కాలంలోనే 1818లో ఆంగ్లేయులు పీష్వా పదవిని రద్దు చేశారు. ప్రతి ఠాణాలో మున్సబ్ కోట్లను ఏర్పాటు చేసినది మార్కేస్ హేస్టింగ్స్. మార్కేస్ హేస్టింగ్ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టినది థామస్ మన్రో. రైత్వారీ అంటే ప్రతి రైతుకు యాజమాన్య హక్కులను గుర్తిస్తూ పట్టాలు జారీ చేయడం. దీనివల్ల రైతులే భూమికి యజమానులయ్యారు. థామస్ మన్రోనే సీడెడ్ జిల్లాల్లో రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టినది. మార్కేస్ హేస్టింగ్ కాలంలో వాయువ్య భారతదేశంలో మహల్వారీ పద్ధతిని హోల్ట్ మెకంజీ మరియు కల్నల్ రాబర్ట్ మెర్సిన్స్ బర్డ్ ప్రవేశపెట్టారు. 1833లో విలియం బెంటింగ్ ఈ మహల్వారీ పద్ధతిలోని లోపాలని తొలగించి సవరణలు చేశాడు. అధీన సంబంధ నిరోధ విధానం లేదా పాలసీ ఆఫ్ సబార్డినేట్ కోఆపరేషన్ని రూపొందించినది మార్కేస్ హేస్టింగ్. ఈ విధానం ప్రకారం స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ సార్వభౌమాధికారానికి లోబడి ఉండేటట్లుగా ఒప్పందం కుదుర్చుకోవడం ఈ విధానం. మార్కేస్ హేస్టింగ్స్ కాలంలో 1818లో మొదటి ప్రాంతీయ పత్రిక సమాచార్ దర్పణ్ ప్రారంభమైంది. ఇది బెంగాలీ వారపత్రిక. లార్డ్ అమ్హరెస్ట్ లేదా అమ్హెర్స్ట్ 1823 నుంచి 28 మధ్య. ఇతడి కాలంలో తొలి ఆంగ్లో బర్మా యుద్ధం జరిగింది. ఆంగ్లేయులు బర్మా పాలకుడితో యాండాబు లేదా యాండ్బు సంధి చేసుకొని అస్సాంతో సహా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. 1852లో డల్హౌజీ కాలంలో రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం, 1885లో లార్డ్ డఫ్రిన్ కాలంలో మూడవ ఆంగ్లో బర్మా యుద్ధం జరిగి ఆంగ్లేయులు బర్మాను బ్రిటిష్ ఇండియాలో విలీనం చేశారు. 1935 వరకు బర్మా ఇండియాలో భాగమైంది, తర్వాత వేరు చేయబడింది. ఇతడి కాలంలో బారక్పూర్ సిపాయిల తిరుగుబాటు జరిగింది. నెక్స్ట్ లార్డ్ విలియం బెంటింగ్ 1828 నుంచి 1833 వరకు. ఇతడి కాలంలో 1828లో బ్రహ్మ సమాజం స్థాపించబడింది. 1829లో సతీ సహగమన చట్టం రూపొందించబడింది. 1830లో కల్నల్ విలియం స్లీమన్ గంగానది పరిసర ప్రాంతంలోని థగ్గులను అణిచివేశాడు. 1831లో లార్డ్ విలియం బెంటింగ్ మైసూర్ని స్వాధీనం చేసుకున్నాడు. లార్డ్ విలియం బెంటింగ్ బెంగాల్ చిట్ట చివరి గవర్నర్ జనరల్. ఇతడి కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. 1829లో రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల సతీ సహగమన చట్టంను రూపొందించాడు. విలియం బెంటింగ్ స్త్రీ శిశు హత్యలను నిషేధ చట్టం రూపొందించాడు. స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టంని రూపొందించాడు. ఇతడి కాలంలో విలియం బెంటింగ్ కాలంలో 1830లో కల్నల్ విలియం స్లీమన్ గంగానది పరిసర ప్రాంతాల్లోని థగ్గులు అనే దారిదోపిడీ దొంగలను అణిచివేశాడు. థగ్గులను నిర్మూలించిన కల్నల్ లేదా సేనాని విలియం హెన్రీ స్లీమన్. వీరిని అణచివేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ డిపార్ట్మెంట్ పేరు థగ్గీ అండ్ డకాయిడ్ డిపార్ట్మెంట్. 1831లో విలియం బెంటింగ్ స్వాధీనం చేసుకున్న రాజ్యం మైసూర్. విలియం బెంటింగ్ స్వాధీనం చేసుకున్న ఇతర రాజ్యాలు కచార్, కూర్గ్ మరియు జైంతియా. నెక్స్ట్ వీడియోలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.